నమస్తే ప్రజలారా, వెల్కమ్ టు న్యూస్ వన్ నెట్వర్క్. రాజకీయాలు ఎలక్షన్ల తర్వాత కూడా ఎన్నికల కంటే ముందు రాజకీయాలు తారుమారు అవుతూ ఉంటాయి, నేతలు జంపింగ్లు అవుతూ ఉంటారు. కానీ మరి ఇక్కడ ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా రాములమ్మ, మీ అందరికీ తెలిసినటువంటి ఈ రాములమ్మ విజయశాంతి అందరికీ తెలుసు. ఈమె కూడా మరి ఈమె మాట్లాడినటువంటి మాటల వెనుక మర్మం ఏంటిది, రాములమ్మ మాటలో మర్మం ఏమిటిది అనేది ఒక వార్త కూడా మనకి ఇక్కడ కనపడతామది చూద్దాం. తెలంగాణలో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. మొన్నటి వరకు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ప్రతిపక్షానికి పరిమితం కాగా నేతలంతా ఒక్కొక్కరిగా కాంగ్రెస్ పార్టీలో చేరిపోతున్నారు. దీంతో కొన్ని రోజులైతే బీఆర్ఎస్ పార్టీ కనుమరుగవుతుందంటూ తీవ్ర స్థాయిలో ఎద్దేవా చేస్తున్నారు. ఇదే మాటను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రస్తావించగా దానిపై కాంగ్రెస్ నేత విజయశాంతి తీవ్రంగా స్పందించారు. దీంతో రాములమ్మ ఇచ్చిన కౌంటర్ మీద ఆసక్తికర చర్చ నడుస్తా ఉన్నది. బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది, బీఆర్ఎస్ పార్టీ మొత్తం ఖాళీ అయిపోయింది, ఇక్కడ అధికారంలో లేదు, ఎంపీ ఎన్నికలు అయిపోయి రిజల్ట్ వచ్చిన తర్వాత పూర్తిగా కనుమరుగవుతుంది అని ఓ పక్క బీజేపీ ఆయన అంటా ఉంటే, రాష్ట్ర అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి విజయశాంతి అలా ఉండడం కరెక్ట్ కాదని చెప్పి కౌంటర్ ఇచ్చింది. మరి బగ్గుమంటున్నటువంటి బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల మధ్య ఈ రాములమ్మ మాట్లాడినటువంటి మాటల వెనుక ఏమున్నది అనేది ఒకసారి చూడాలి. తెలంగాణలో రాజకీయాలు రోజు రోజుకు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఇన్ని రోజులు లోక్సభ ఎన్నికల నేపథ్యంలో చాలా మంది కీలక నేతలు కండువాలు మార్చారు, ఇంకా కొందరు ఇప్పటికీ మార్చేందుకు చూస్తున్నారు, నేతలే చెప్తున్నారు. మరి ఇలాంటి నేపథ్యంలో కాంగ్రెస్ మహిళా నేత విజయశాంతి అలియాస్ రాములమ్మ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇన్ని రోజులు సైలెంట్ గా ఉన్న రాములమ్మ ఉన్నట్టుండి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ఇప్పుడు అదే ఆసక్తికర చర్చకు కారణమైంది. ఇంతకీ రాములమ్మ చేసే పోస్ట్ ఏంటిది, చేసినటువంటి పోస్ట్ ఏంటిది అంటే, తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఉండదంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై విజయశాంతి స్పందించారు. అలా అనడం సమంజసం కాదంటూ సోషల్ మీడియా వేదికగా కిషన్ రెడ్డికి రాములమ్మ కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ బీఆర్ఎస్ అనే పార్టీకి ఉండదని అంటున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారి అభిప్రాయం సమంజసం కాదు. ప్రాంతీయ భావోద్వేగాలు, ప్రజా మనోభావాలను వారి ఆత్మాభిమానం వైపు నడిపిస్తూనే వస్తున్న దక్షిణాది రాష్ట్రాల సహజ జీవనం. ఎప్పటికీ ఇక అర్థం చేసుకోకుండా వ్యవహరించే వారికి దక్షిణాది దశాబ్దాలుగా కరుణానిధి, ఎంజీఆర్, ఎన్టీఆర్, రామకృష్ణ హెగ్డే, జయలలిత గారుల నుంచి ఇప్పటి బీఆర్ఎస్, వైసీపీ దాకా ఇస్తున్న రాజకీయ సమాధానం విశ్లేషించుకోవాల్సినటువంటి తప్పని అవసరం. ఎన్నడైనా ఇదే వాస్తవం. ఈ దక్షిణాది స్వీయ గౌరవ అస్తిత్వం కాంగ్రెస్ అర్థం చేసుకుంటున్నట్లు బీజేపీ కనీసం ఆలోచన చేయని అంశం. బహుశా కిషన్ రెడ్డి గారి ప్రకటనా భావం అంటూ తనదైన శైలిలో ఇక పోజ్ చేసిరట. చూడండి ఒకసారి, ప్రాంతీయతత్వం తర్వాత ఓ పార్టీ లేకుండా చేయడం అనేది కనుమరుగు కాబోతా ఉన్నదంటే మరి విజయశాంతి గారు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉండలేక మరి బీఆర్ఎస్ పార్టీలోకి రాబోతుందా అనేటటువంటి అంశం ఇక్కడ మనకి క్లియర్గా కనబడతా ఉన్నది. కానీ మంచి మాట మాట్లాడింది రాములమ్మ. మంచి మాట ఏం మాట్లాడింది అంటే, ప్రాంతీయ పార్టీలు ప్రజలు కూడా దయచేసి ఒకసారి క్షుణ్ణంగా ఆలోచన చేయండి. ప్రాంతీయ పార్టీలు అనేటివి కనుమరుగు లేకుండా చేస్తే జాతీయ పార్టీలు ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలతో పాటు మన రాష్ట్రాన్ని కూడా అలాగే చూస్తారు. వాళ్ళకి దగ్గర ఉన్నటువంటి రాష్ట్రాల కంటే ఇక మన తెలంగాణ రాష్ట్రాన్ని ఇంకో కొంచెం తక్కువ చిన్న చూపే చూస్తారు. ప్రాంతం కోసం పుట్టినటువంటి పార్టీ, ఈ గడ్డ కోసం, ఈ నెల కోసం పరితపించేటటువంటి పార్టీలు ఏవైతే ఉన్నాయో ఆ పార్టీని మనం ఆదరించినట్లయితే, ఆ పార్టీ పడిపోయే టైంలో ఆ పార్టీని మనం పైకి లేపినట్లయితే అప్పుడు ఖచ్చితంగా ప్రాంతీయ పార్టీలు అనేటివి మన ప్రాంతాల కోసం పనిచేస్తుంది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ అనేదాన్ని ఆ నాయకులు ఎవరైనా ఉండొచ్చు కాక, అయితే బీఆర్ఎస్ పార్టీయే కాదనుకుందాం, ఇంకో పార్టీ వేరేది ఏదైనా దాన్ని కొత్త పార్టీ పుట్టుకొచ్చినా కూడా ప్రాంతీయ పార్టీలను ఆదరించండి. మరి ఇక ఆయనేమో మరి వాళ్ళదే ఎట్లుంటుందో తెలియదు. ఆయన కిషన్ రెడ్డి గారి పార్టీ ఇప్పుడు జూన్ 4వ తారీఖు వస్తే అటైతుందా ఇటైతుందా అనేటటువంటి అనుమానాలు కూడా ఉన్నాయి. కాబట్టి మరి ఒకళ్ళొక్కరు పరస్పరం ఏదేమైనా కానీ ఆయన పార్టీ ఉండదు అని అంటే, ఇక్కడ మరి విజయశాంతి గారు ఇచ్చినట్టు కౌంటర్ వెనుక మర్మం ఏమిటిది, బీఆర్ఎస్ పార్టీలోకి విజయశాంతి గారు వెళ్ళబోతా ఉన్నారనేటువంటి చర్చ కూడా మరి ఈ రోజు నుంచి వెళ్ళి తెలంగాణ రాష్ట్రంలో మొదలైనటువంటి విషయం మనం చూస్తా ఉన్నాం.